హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇవాళ మార్నింగే లేచేసి కొంచెం ప్రిప్ అయితే చేసేసుకుంటున్నానండి. పూజ కూర్చునే ముందు కొంచెం వెజిటేబుల్స్ అన్నీ బాయిలింగ్కి పెట్టేసుకుంటున్నాను. ఇవాళ మా అమ్మాయికి టిఫిన్ బాక్స్లో పావ్ బాజీ చేద్దాం అనుకున్నాను. నిన్న పావు తెచ్చాను. సో తెచ్చి కూడా 2 days అయ్యింది. ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది కదా, ఎక్కువ రోజులు ఉండదండి పావు. సో ఇవాళ అయితే అది పెట్టేసుకున్నాను. అండ్ నాకు వెజిటేబుల్స్ ముందు రోజు కట్ చేసి పెట్టుకోవటం అన్నది కొంచెం ఐఎమ్ స్కెప్టికల్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇన్ని వింటూ ఉంటాం కదండి మనము. సో కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. కష్టమైన అప్పటికప్పుడు లేచి కట్ చేసుకొని పెట్టుకోవటమే నాకు ఐడియల్ అనిపిస్తుంది. సో నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి ఉప్పు, పసుపు, కొంచెం పావ్ బాజీ మసాలా వేసేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. అండ్ ఇంకా నేను పూజకు కూర్చున్నాను. నా పూజ అయిపోయే లోపల ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇదే కుక్కర్ని ఒక్కసారి వాష్ చేసుకొని దీంట్లోనే మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాను. అండ్ పావ్ బాజీ అన్నది బటర్లో చేస్తే వచ్చినంత టేస్ట్ మీరు ఇంకే ఆయిల్ యూజ్ చేసినా రాదండి. సో మోస్ట్లీ బటరే యూజ్ చేయాలి దీనికి. బటర్లో నేను బే లీఫ్, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ అండ్ చెక్క, షాజీరా వేసాను తాలింపులో. దాని తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ వేసేసాను. అండ్ ఇప్పుడు టొమాటో వేస్తున్నాను. పావ్ బాజీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ఉల్లిపాయలు, లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ టొమాటోస్ వేయాలండి. సో ఇవన్నీ వేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది. అండ్ కొంచెం మసాలాలు ఎక్కువే పడతాయి దీంట్లో. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆమ్చూర్ వేసాను అండ్ పావ్ బాజీ మసాలా వేసేసాను. ఇవన్నీ వేసి బాగా ఇదంతా మసాలా అంతా ఫ్రై చేసుకొని ప్రాపర్గా మళ్ళీ ఈ మ్యాష్ చేసిన వెజిటేబుల్ ఏదైతే ఉందో ఇదంతా వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇంకో 2 whistles పెట్టేసుకుంటే మన పావ్ బాజీ రెడీ అయిపోతుందండి. అండ్ లాస్ట్లో దించే ముందు కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని నేను కసూరి మేతి వేసుకున్నాను. అండ్ పావ్ కూడా హోల్ వీట్ పావ్ తెచ్చానండి. ఇవాళ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది నార్మల్ పావ్కి దీనికి. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది. నార్మల్ మైదా ఉన్న పావ్ అయితే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఇది కొంచెం బటర్లో ఫ్రై చేసేసుకొని ఇది బాక్స్లో పెట్టేశానండి. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కూడా మా వారు ఇదే తింటాను అన్నారు. ఆయన జనరలీ పావ్ బాజీ ఇట్లాంటివి తినరు. సో హోల్ వీట్ పావ్ తెచ్చాను అనేసి చెప్తే సరే కొంచెం ఆలుగడ్డ ఉన్నా కూడా తింటాను అన్నారు. అండ్ వెజిటేబుల్స్ మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి. నేనైతే మా అమ్మాయి తినని వెజిటేబుల్స్ అన్నీ పావ్ బాజీలో వేసేస్తాను. క్యాప్సికమ్ తను అస్సలు దగ్గరికి రానియదు. సో క్యాప్సికమ్ వేసేస్తాను. బీట్రూట్ అయితే తను తింటుంది. కానీ బీట్రూట్ మీరు పావులో బాజీలో వేసారు అంటే మంచి రెడ్ కలర్ వస్తుందండి రెస్టారెంట్ స్టైల్లో. సో డెఫినెట్లీ ట్రై చేయండి ఈసారి బీట్రూట్ వేసి. అండ్ అందరూ వెళ్ళిపోయినాక నేను ఇవాళ నా కిచెన్ షెల్ఫ్స్ అన్నవి క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశానండి. ఇవి ఎంత మనం నీట్గా పెట్టుకున్న వాటర్ డ్రాప్స్ ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుందండి కిచెన్లో. సో ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే అవసరం. అండ్ నాకేంటంటే ఇట్లాంటి గ్రూవ్స్ లాగా ఇచ్చారు. దీంట్లో డస్ట్ పేరుకుపోతుంది. అది నేను రియలైజ్ అవ్వట్లేదు. రెగ్యులర్గా యూజ్ చేసే షెల్ఫ్స్లో ముట్టుకున్నప్పుడు ఏం పెద్ద డస్ట్ కనిపించట్లేదు నాకు. కానీ చాలా డస్ట్ ఉందండి. అందుకని వాళ్ళు మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేద్దాము అనేసి. ఎస్పెషలీ ఈ గ్రూవ్స్ అయితే నాకు అసలు అంత డస్ట్ పేరుకుపోతుంది. మాకు విపరీతమైన గాలి అండి. పూణే అంటేనే విండీ సిటీ అనుకోవచ్చు మనం. చాలా బ్రీజీగా ఉంటుంది. అండ్ నేనేమో అన్ని తలుపులన్నీ తీసి కూర్చుంటాను అనమాట నాకు గాలి రావాలి అనేసి. సో ఇల్లు ఎప్పటికప్పుడు డస్ట్ అయితే బాగా అయిపోతూ ఉంటుంది. అంతే కదా, ఒకటి కావాలి అంటే ఇంకొకటి ఏదో సాక్రిఫైస్ అయితే చేయాలి. సో పని పెరుగుతూనే ఉంటుందండి. అండ్ ఇంకా అది క్లీన్ చేసుకున్నాక మార్నింగ్ పాలు వచ్చినాయి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ హడావిడిలో నేను అప్పుడు పాలు కట్ చేసి వేడి చేయలేదు. డైరెక్ట్గా ఆ ప్యాకెట్ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని హీట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న
మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఒక్కసారి అంటే వాటర్లో పెట్టుకునేవన్నీ ఒక్కసారి ఎంటీ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి పెడదాము అనేసి చేస్తున్నానండి. ఇంకా వానాకాలం మొదలైంది, సో మస్కిటోస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. సో ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న మనం వాటర్లో పెట్టుకునే ప్లాంట్స్ ఏమైనా ఉంటే అవి ఎన్షూర్ చేసుకోవాలి, దాంట్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వకూడదు అండ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే జరగాలండి. లేకపోతే మస్కిటో బ్రీడింగ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది అండ్ ముందు మనకి హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకని వాటర్లో పెట్టిన ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి వాటర్ ఎంటీ చేసి నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ ఎలిఫెంట్ ఇయర్స్ ఈ ప్లాంట్ ఉంది చూడండి, ఇది టైప్ ఆఫ్ ఫిలడెండ్రోనే. ఇది కూడా ఇది మా హౌస్ హెల్ప్ తీసుకొచ్చిందండి. నేను ఇది యాక్చువల్లీ ఒక ప్లాంట్ తెచ్చుకున్నాను నర్సరీ నుంచి, కానీ అది ఎందుకో బతకలేదండి. నేను చెప్పాను కదా, నర్సరీ నుంచి తెస్తే ప్లాంట్స్ అవి రావటమే పెస్ట్ ఇవన్నీ ఉంటున్నాయండి దాంట్లో. సో తెచ్చుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రతిదీ అబ్జర్వ్ చేసి చూసుకొని కొనుక్కోవాలి ప్లాంట్ అన్నది. నాకు తెలియక నేను బల్క్లో కొనేస్తూ ఉండేదాన్ని అంతకుముందు. సో 10 ప్లాంట్స్ తెచ్చాను అంటే 5 అయితే చచ్చిపోతున్నాయి అండి. బికాజ్ దాంట్లో ఆల్రెడీ మిల్లీ బగ్స్, ఇంకా నల్లగా ఒకలాంటి బగ్ ఒకటి ఉంటుంది చిన్నది, అదే అట్లాంటివన్నీ ఉంటున్నాయి. సో నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు మాత్రం మీకు పేషెన్స్ ఉంటేనే వెళ్ళండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చెక్ చేసుకొని మాత్రం తెచ్చుకోండి. లేకపోతే అంత మనీ పెట్టి తెచ్చుకుంటాం కదండి, ఉసూరుమంతది అసలు ప్రాణం, అవి చచ్చిపోతే మాత్రం భలే బాధ అనిపిస్తుంది. ఇట్స్ సచ్ అ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ మన టైం అండ్ మనకి ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, ఈ ప్లాంట్ అయ్యో నా దగ్గర బ్రతకదేమో అనేసి. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి మనం కేర్ఫుల్గా తెచ్చుకోవాలి నర్సరీ నుంచి. అండ్ ఈ పాట్లో చిన్న మనీ ప్లాంట్ పెట్టానండి, అది కొంచెం చనిపోయినట్టయితే మళ్ళీ కొత్త కటింగ్ ఇవన్నీ తీసుకొచ్చాను. అండ్ ఆ పర్పుల్ ప్లాంట్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ భలే క్యూట్ ఫ్లవర్స్ వస్తున్నాయండి దాంట్లో, భలే బాగుంది. సో దాన్ని కూడా కొంచెం కట్ చేసి పెట్టాను. అది కూడా వాటర్లో పెరుగుతుంది అన్నారు, అందుకని వాటర్లో పెట్టి ట్రై చేస్తున్నాను. అండ్ ఈ ఏరియా కూడా ఒక్కసారి మొత్తం డస్టింగ్ అంతా చేసేసుకొని అప్పుడు ఈ ఫ్రెష్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెడతాను. నాకు ప్లాంట్స్తో ఎంతసేపు టైం స్పెండ్ చేసినా అస్సలు తెలియదండి, భలే హాయిగా అనిపిస్తుంది. కానీ రోజు ఈ పని పెట్టుకోలేం కదా, కానీ ఆ పని ఉన్న రోజు మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఒక థెరపీ లాగా ఉంటుంది అది. నాకైతే చాలా ఇష్టం ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయటం. మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉంది ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయటం అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు మీ ఇండోర్ ప్లాంట్స్ని ఎలా టేక్ కేర్ చేస్తారు ఈ మాన్సూన్ సీజన్లో కూడా నాకు చెప్పండి, ఇట్ మైట్ హెల్ప్ మీ. అండ్ ఇవన్నీ అయిపోయినాయండి, 12 కల్లా ఇదంతా ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇవాళ బట్టలు కొంచెం లేట్గా వేసాను, కొంచెం మబ్బుగా ఉంది, మార్నింగ్ కొంచెం డ్రిజిల్ కూడా అయ్యింది, అందుకని బట్టలు వేసాను. ఇప్పుడు అవి కూడా ఆరేసుకుంటాను. అండ్ ఈ క్లీనింగ్ చేసేటప్పుడు నేను ఈ స్విచ్ బోర్డ్ చూశానండి, ఎంత మురికి అయిపోయిందంటే ఇది కూడా. సో వెంటనే ఫస్ట్ చూసిన వెంటనే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఇల్లు ఎక్కడైనా మురికి కనిపించింది అప్పుడు వెళ్ళి ఆ స్పాట్ క్లీన్ చేసుకున్నామంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది. అన్నీ ఒక్కరోజు థరో క్లీనింగ్ పెట్టామనుకోండి, నెక్స్ట్ ఇంపాసిబుల్ మీరు ఇల్లు క్లీన్ చేయటం అన్నది. సో ఎక్కడ మురికి కనిపిస్తే ఇమ్మీడియట్లీ అక్కడ అటెండ్ అవ్వండి, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది అక్కడ మొదలు పెట్టేసేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఒక్క స్విచ్ బోర్డ్ డర్టీగా ఉందనేసి నేను క్లీన్ చేశాను, 5 minutesే పట్టిందండి. కానీ అన్ని స్విచ్ బోర్డ్స్ అన్ని క్లీనింగ్ అంటే ఈజీగా 1/2 hour to 45 minutes. సో ఆ 45 minutesలో ఈ 5 minutes కట్ అయిపోయినట్టే కదా. సో అలా టైం మనం సేవ్ చేసుకుంటూ ఉంటామండి. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ వాషింగ్ మెషిన్స్ గురించి అడిగారండి, టాప్ లోడ్ బెస్టా ఫ్రంట్ లోడ్ బెస్టా అని. నేనైతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఫ్రంట్ లోడే యూజ్ చేస్తున్నానండి. నాది IFB వాషింగ్ మెషిన్. ఇది ఎంత రఫ్ అండ్ టఫ్గా పనిచేస్తుంది అంటే చాలా హ్యాండీగా ఉంటుంది. నేను రీసెర్చ్ చేసి నాకు అర్థమైంది ఏంటి అంటే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్, టాప్ లోడ్ మెషిన్స్ ఎకనామికలీ ఉంటాయి, ఫ్రంట్ లోడ్ కొంచెం కాస్ట్లో ఎక్కువ ఉంటాయండి. సెకండ్ థింగ్, టాప్ లోడ్ కొంచెం బట్టల మీద రఫ్గా ఉంటాయి అని నేను నెట్లో చదివాను.
అండ్ ఫ్రంట్ లోడ్ కొంచెం జెంటిల్గా వాష్ చేస్తుంది. వాష్ సైకిల్ అన్నది చాలా జెంటిల్గా ఉంటుందంట ఫ్రంట్ లోడ్కి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అండి. టాప్ లోడ్ నుంచొని మనం బట్టలు వేయచ్చు, నుంచొని తీసేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ లోడ్లో ఏంటి అంటే మనం వంగాల్సిందే. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టాప్ లోడ్ బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు పర్సనలీ. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే టాప్ లోడ్లో మీరు ఎట్లాగైనా మూవ్ చేయొచ్చండి. కానీ ఫ్రంట్ లోడ్కి ఏంటంటే మీరు ఎప్పుడు ఇల్లు మారినా దానికి డ్రమ్ అన్నది ఉంటుంది. ఆ డ్రమ్కి నట్స్ అండ్ బోల్ట్స్ అని వస్తాయి. అవి ఎప్పుడు ఫిక్స్ చేయించుకోవాలి. అండ్ మళ్ళీ మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అవి అన్ఇన్స్టాల్ చేయించుకొని అప్పుడు రన్ చేయాలి మెషిన్. సో ప్రతిసారి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్న వాళ్ళకైతే ప్రతిసారి ఈ పని ఎక్స్ట్రా ఉంటుందండి. మనం ఎప్పుడు దాన్ని నట్స్ అండ్ బోల్ట్స్లో ఇవన్నీ పెట్టుకొని మూవ్ అవ్వాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి. ఆ రబ్బర్ ఏదైతే ఉంటుందో మనం డోర్ క్లోజ్ చేసేటప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోయామంటే ఒకలాంటి స్టింక్ అయితే వస్తుంది మీ మెషిన్లో. టాప్ లోడ్లో ఈ ప్రాబ్లం ఉండదు. సో ఐ హోప్ నేను మీరు అడిగిన క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేశాను అనుకుంటున్నానండి. అండ్ మీరు కనుక ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంక ఈ పనులన్నీ అయినాక మా అమ్మాయి వచ్చిందండి స్కూల్ నుంచి. సో తనకి స్నాక్ అనేసి ఇవాళ బయట వాన పడుతూ ఉంటే మొక్కజొన్నలు మొన్న నేను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చాను. సో చక్కగా ఉప్పు నిమ్మకాయ రాసి కాల్చిన మొక్కజొన్నలు ఇచ్చాను. అండ్ షీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్ యాజ్ అ స్నాక్. సో పిల్లలకి చిన్న చిన్నవి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదండి. అండ్ వాళ్ళని హ్యాపీగా అట్లా చూస్తూ ఉంటే మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ.